నాగయ్య తన ఇంట్లో కూర్చుని గుమ్మానికి ఎదురుగా ఉన్న గోడకున్న ఫోటో చూస్తూ ఉంటాడు. ఎప్పుడు చూసే ఫోటోనే అయినా ప్రతిరోజు కొత్తగానే ఉంటుంది నాగయ్యకి. అలా గోడకున్న ఫోటో చూస్తూ జ్ఞాపకాలలో రోజులు గడిపేస్తూ ఉంటాడు. నాగయ్య గోడకున్న ఫోటో చూస్తూ ఆలోచనలో మునిగి ఉండగా నాగయ్య ఇంటి ముందు గుడిసెలో ఉండే చంటి 2 నేతి బీరకాయలు తీసుకునొస్తాడు. ఇదిగో నాగయ్య తాత, మళ్ళీ ఆ గోడ ఫోటోలో లీనమైపోయావా? ఇంత పెద్ద ఊరు నిండా మనుషులు, ఇదిగో నీ ఇంటి చుట్టూ మొక్కలు చెట్లు, వీటన్నింటిలో లేనిది ఆ ఒక్క ఫోటోలో ఏముంది చూడ్డానికి? అరే, అది ఒట్టి ఫోటోలా కనిపిస్తుందిరా నీకు? అది నా జీవితం రా, నా భార్య అలివేలు. అయ్యా ఆపయ్యా, చిన్నప్పటినుంచి చెప్పిందే చెప్పి నా ఈ బ్రతుకంతా నీ కథ వినడానికే సరిపోయేలా ఉంది. నీ కథ విన్నన్నిసార్లు ఏ దేవుడి కథ విన్నా ఇప్పటికీ నా కోరికలన్నీ తీరేవేమో. యారా చంటిగా, నీకు కోరికలున్నాయేట్రా? గొప్ప విషయమే, ఏంటో చెప్పరా, నేను కూడా కాస్త వింటాను. ఆ దేవుడు తీర్చకపోతే మన కోరికలు మనమే తీర్చుకోవాలిరా. ముందు నువ్వు రోజు గంటల తరబడి ఆ ఫోటోని చూడ్డం ఆపేయ్, అప్పుడు చెప్తా నేను నా కోరికలు. ఇప్పటికైతే ఇదిగో నేతి బీరకాయలు రాజయ్య పొలంలో తీసుకొచ్చాను, గుట్టు చప్పుడు కాకుండా వండుకో. సాయంత్రం వస్తాను, నా కొంచెం ఉంచవయ్యా, మొత్తం తినేయకు. అవునరా, ఆ రాజయ్య పుట్టు పిసినారి కదా, నీకు ఈ నేతి బీరకాయలు ఎలా ఇచ్చాడ్రా? బీరకాయలు నీకిష్టం కదా అని ఆ రాజయ్యని అడిగాను. చీపో అన్నాడు. నేను ఊరుకుంటానా? బీరతోట అవతల వైపుకెళ్ళి రాజయ్యకి కనిపించకుండా ఇదిగో ఇవి తెంపుకొచ్చేశాను. ఒరేయ్, దొంగతనం చేశావా? ఆ రాజయ్యకి తెలిసిందా నీ సంగతి నా సంగతి అయిపోయినట్టేరా బాబు. ఇప్పుడు నువ్వెళ్ళి చెప్తావేంటి? నువ్వు చెప్పవు, నేను చెప్పలేను, తెలిసే అవకాశమే లేదు కదా అని చంటి మాట్లాడుతూ ఉండగానే ఒక ఆడమనిషి నాగయ్య ఇంటివైపుకే రావడం చూస్తాడు చంటి. ఒరే బాబు, నువ్వు అన్నంత పని అయ్యేలా ఉంది. ఆవిడెవరో వస్తోంది, నాకు తెలిసి నాగయ్య భార్య అనుకుంటా. నేనిక్కడున్నా అని తెలిస్తే నా తోలులిచి చెప్పులు కుట్టుకోగలదు. తాత, నీ దండం పెడతా, కాస్త ఈ గండ నుంచి గట్టెక్కించే ఉపాయం చెప్పవా? సరే, నువ్వు ముందు వెళ్ళి ఆ లోపలి గదిలో దాక్కో, నేను చూసుకుంటాను. వెళ్ళరా త్వరగా అని చంటిని లోపలికి పంపించేస్తాడు నాగయ్య. ఆ ఆడమనిషి దగ్గరకొస్తున్న కొద్దీ నాగయ్య గుండె కొట్టుకునే వేగం పెరుగుతూ ఉంటుంది. ఎక్కడో తెలియని సంతోషం, బాధ కలుపుకుని నాగయ్యని కన్నీళ్లు ముంచేస్తున్నాయి. వచ్చే కన్నీళ్లను ఆపుకుంటూ ఆ ఆడమనిషిని తదేకంగా చూస్తూ ఉంటాడు నాగయ్య. ఆవిడ నాగయ్య దగ్గరకొచ్చి, నాన్నా, బాగున్నావా? నువ్వు బాగానే ఉంటావు. నీకేమైనా కష్టమా నష్టమా? ఉన్న పొలం కౌలుకిచ్చి వచ్చిన డబ్బుతో సుఖంగా బ్రతుకుతున్నావు. నీకో కూతురుంది, ఎలా ఉంది అని పట్టించుకోవాలని అనిపించిందా నీకెప్పుడైనా? ఎప్పుడో ఉత్తరం రాస్తావు, నేనేదో పనిలో ఉండి తిరిగి రాయకపోతే మళ్ళీ ఇంకొక ఉత్తరం రాయలేవా? లోపల గదిలో దాక్కున్న చంటి ఈ మాటలు విని, వచ్చింది రాజయ్య భార్య కాదా, ఈ ముసలోడి కూతురా? ఎప్పుడు ఫోటోలో చూడ్డమే, నిజంగా చూద్దాం అని ఆ ఇరుకు గది నుంచి బయటికి వెళ్తాడు చంటి. అమ్మ బాబోయ్, మీరు ఫోటోలో కంటే నిజంగా చాలా అందంగా ఉన్నారండి. రోజూ మీ ఫోటోని చూస్తూ గడుపుతాడు తాత, తెలుసా? రాగానే ఇలా మాట్లాడమని చెప్పావా? చంటి, కూరయ్యాక కూతంత వేస్తాలే, నువ్వింటికి పో అని చంటిని పంపిస్తాడు. చెప్పమ్మా, ఎన్ని ఉత్తరాలు రాసినా స్పందించని నువ్వు, ఇన్నేళ్లలో నేనెలా ఉన్నానో కూడా తెలుసుకోవాలని అనుకోని నువ్వు ఈరోజు ఇలా నేరుగా ఇంటికొచ్చావంటే ఏదో ఒక పెద్ద పనే అయి ఉంటుంది. అదేంటో చెప్పు, నా శాయశక్తిలా ప్రయత్నిస్తాను. నాగయ్య వంట చేయడం మొదలు పెడితే తానొచ్చిన పని గురించి చెప్తూ ఉంటుంది. నాన్న, మీ అల్లుడు చాలా రకాల వ్యాపారాలు చేస్తూ ఉంటాడు, కానీ వేరే వేరే చోట్లకు వెళ్ళి వ్యాపారం చేయవలసి వస్తోంది. వెళ్ళినప్పుడల్లా మాసాల తరబడి వెళ్తాడు. ఇంటి దగ్గర ఉండి చేసుకునే వ్యాపారం ఒకటి చూసుకున్నాడంట, కానీ దాని కొంచెం ఖర్చు అవుతుంది. అందుకే మన పొలం ఎలాగో ఊరికనే ఉంది కదా, దాన్ని అమ్మేస్తే ఆ డబ్బుతో మేం వ్యాపారం చేసుకుంటాం. పొలం అమ్మమని చెప్పడానికి వచ్చావా? నువ్వు లేక లేక ఇలా ఇంటికొచ్చినప్పుడే ఆలోచించాల్సింది. ప్రేమతో వచ్చావనుకున్నా, డబ్బు కోసం వచ్చావని ఇప్పుడే అర్థమైంది. సరే, కాస్త ఆగు, అన్నం తింటూ మాట్లాడుకుందాం. ఆ చంటిగాడికి ఈ కూర బాగా ఇష్టం. పిచ్చోడు, వాడికేమిష్టమో కూడా వాడికి తెలియదు. చిన్ననాడే ఆ తల్లి వాణ్ణి వదిలేసి అనంతలోకాలకు వెళ్ళిపోయింది. తండ్రెవరో కూడా తెలియదు. నా స్నేహితుడైనా, మనవడైనా, పనోడైనా, పగోడైనా
అన్నీ వాడే. వాడు తప్ప నాకు ఇంకొక లోకం లేదిక్కడ అని మాట్లాడుతూ గుమ్మం వరకు వెళ్లి చంటి అని కేక వేస్తాడు నాగయ్య. వెంటనే చంటి పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మయ్య, ఇప్పటికైనా పిలిచావయ్యా బాబు. మన రెండిళ్లకి దారి తప్పి కూడా ఎవడూ రాడు. అలాంటిది మన ఇంటోళ్ళు మన ఇంటికొస్తే నన్ను వెళ్ళిపోమన్నావు. లేక లేక మన ఇంటికొస్తే అలా ఎలా వెళ్ళిపోమంటావయ్యా నువ్వు? చూడండి, మీలా ఏ ఆడవాళ్లు కనిపించినా ఇదిగో ఈయనకు కూతుర్లా అనిపిస్తారంట. నాకు అమ్మలాగా అనిపిస్తారు. మీరేమీ అనుకోకండి, మిమ్మల్ని అమ్మ అని అంటాను. ఇదిగో అమ్మా, ఈయన ఇలా పంపించడం ఏమైనా న్యాయంగా ఉందో చెప్పు. మిమ్మల్ని రోజు అదిగో గోడ మీద ఉన్న ఫోటోలో గంటల తరబడి ఈయన చూస్తుంటే నేను చూస్తూ ఉండడమే తప్ప మీరేం తింటారు, ఏమిష్టం అనేవి తెలియవు. మీ చిన్నప్పుడు మీకు పెళ్ళయ్యే వరకు మీకేమిష్టం, ఎలాంటివిష్టం అని ఈ ముసలోడు చెప్తాడు. కానీ పెళ్ళయ్యాక చాలా మారిపోతాయంట కదా. ఇప్పుడేమిష్టమో చెప్పండి. ఎవడి పొలంలో ఉన్నా, ఎంత దూరంలో ఉన్నా ఇట్టా వెళ్ళి అట్టా తీసుకొచ్చేస్తా. మళ్ళీ ఎవడి పొలంలో దొంగతనం చేస్తావురా? సరే, అలా పొలం వరకు వెళ్ళొద్దాం పద. కాస్త తినేసి వెళ్ళండి. ఉండవయ్యా, నువ్వొకడివి. తిండిదేముంది, ఎప్పుడైనా తినొచ్చు. ఇలా అమ్మతో తిరిగే అవకాశం ఊరికూరికే వస్తుందా? ఇప్పుడు తింటూ కూర్చుంటే నేను నీలా ఫోటోలను చూస్తూ కూర్చోవలసి వస్తుంది. నువ్వు తిను, నేను అమ్మతో అలా బయటికి వెళ్ళొస్తాను. నువ్వు రా అమ్మా అని సునీతని లాక్కొని వెళ్తాడు చంటి. పిచ్చోడు, ప్రతి ఆడ మనిషిలో తల్లినే చూస్తాడు అని అనుకుంటూ చూస్తూ నించొని ఉంటాడు నాగయ్య. నాన్న గురించి నాకు తెలుసా? ఏమోరా, ఏ తండ్రి గురించి పిల్లలకి తెలియదు. చిన్నప్పుడు నాన్న కోపంగా ఉన్నాడని దూరంగా ఉంటారు. పెద్దగా అవుతుంటే అందరి తండ్రుల్లా మన నాన్న డబ్బులు సంపాదించటం లేదని, అందరిలా లేడు అని దూరంగా ఉంటాం నాన్నకి. పెద్దయ్యాక మన పనుల్లో నాన్నని పట్టించుకోవడం మానేస్తాం. మనం నాన్నకి దూరంగా ఉంటాం, కానీ నాన్నెప్పుడూ మనకి దూరంగా ఉండలేడు. మన కోసం పనిచేసి మన కోసమే బ్రతికేవాడికి మనం తప్ప ఇంకొక ఆలోచన ఎక్కడుంటుంది? వాళ్ళ ప్రేమ ఎంత ఉంటుందంటే మన సంతోషం కోసం మనకి దూరంగా ఉండేంత ప్రేమ వాళ్ళది. ఆ ప్రేమ దక్కడం ఒక అదృష్టం రా. నాకు అదృష్టం లేదమ్మా. నా నాన్న ఎవరో నాకు తెలియదు, అమ్మ ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఏ జన్మలో చేసిన పాపమో తెలియదు. అమ్మా నాన్నల ప్రేమకి నోచుకొని దరిద్రునమ్మా నేను. ఈ జన్మకింతే ఏమో. అమ్మా, నువ్విక్కడ ఎన్ని రోజులుంటావో తెలియదు, కానీ నువ్వున్నన్ని రోజులు నిన్ను అమ్మ అని పిలిస్తే వద్దని చెప్పకమ్మా. నువ్వున్నన్ని రోజులైనా నాకు అమ్మ ఉందని సంబరపడిపోతా అని చంటి అనగానే సునీత ఒక్కసారిగా బరువెక్కిన గుండెలతో చంటిని దగ్గరికి తీసుకుంటుంది సునీత. నీకు అమ్మ లేదని ఎవరు చెప్పారు? నువ్వు పుట్టగానే నిన్ను తాతకి తోడుగా ఉండడం కోసం నిన్ను తాత దగ్గర వదిలేసి నేను పట్నం వెళ్ళాను. ఇప్పుడు నేను వచ్చిందే నీకోసం. నాతో వస్తావా? అమ్మా, ఇది నిజమో అబద్ధమో నాకు తెలియదు. అబద్ధమైనా పర్లేదు, కానీ నిజం కాదు అని మాత్రం చెప్పకండి నాకు. ఇదిగో ఇది పొలం. మీరు చిన్నప్పుడు ఈ చెట్టు కిందే కూర్చునేవారంట కదా. అందుకే ముసలాడు రోజు వచ్చి, కాదు తాతయ్య రోజు వచ్చి ఈ చెట్టు కింద కూర్చుంటాడు అని చంటి పొలం గురించి నాగయ్య గురించి చెప్తూ ఉంటాడు సునీతకి. అలా సాయంత్రం అయిపోతుంది. చంటి, ఇక ఇంటికి వెళ్దామా? అలాగే, వెళ్తూ వెళ్తూ సుబ్బలక్ష్మి చల్ల పునుగులు తీసుకుని వెళ్దాం. చిన్నప్పుడు మీరు చాలా ఇష్టంగా తినేవారంట కదా. ముసలాడు అదే తాతయ్య చెప్తుండేవాడు. రోజు మీ గురించే మాట్లాడేవాడు. ఎప్పుడు చూడు నా కూతురు నా భార్య, నా కూతురు నా భార్య అని తప్ప వేరే మాట రాదు నోట్లోంచి. ఇప్పుడు మీరొచ్చారు కదా, ఆయన సంతోషం ఎలా పట్టగలుగుతున్నాడో ఏమో అని మాట్లాడుకుంటూ సుబ్బలక్ష్మి దగ్గరికి వెళ్లి చల్ల పునుగులు తింటుండగా నాగయ్య వేరే వ్యక్తితో పొలం వైపు వెళ్తూ కనిపిస్తాడు. తాత ఎక్కడికి వెళ్తున్నాడమ్మా? చూద్దాం పదండి అని నాగయ్య వెంటే వెళ్తుండగా నాగయ్య పొలం దగ్గరికి వెళ్లి తనతో ఉన్న వ్యక్తికి పొలం చూపిస్తూ ఉంటాడు. సునీత చంటి చేతిలో ఉన్న చల్ల పునుగులు తీసుకుని చకచకా చెట్టు కిందకి వెళ్లి కూర్చుని, నాన్నా, ఆకలిగా ఉంది, తినిపిస్తావా అని పిలవగానే నాగయ్య ఏం చెయ్యాలో పాలుపోక వెంటనే సునీత దగ్గరికి వెళ్లి తన చేతిలో ఉన్న చల్ల పునుగులను తినిపిస్తాడు. చిన్నప్పుడు కూడా అచ్చు ఇలాగే ఇక్కడే కూర్చునేదానివి తల్లి. ఒక్క క్షణం చిన్ననాటి సునీత గుర్తుకొచ్చింది నాకు. ఈ క్షణాన మీ అమ్మ ఉంటే దాని సంతోషంతో ఊరంతా ఏకం చేసేది కదా. నాన్న, పొలాలు ఇల్లులు మన అవసరాలకి పనికొచ్చేవి అనుకున్నా,
కానీ ఇలా మనుషులతో మనసులకున్న బంధాలను జ్ఞాపకాలను మోస్తాయని అనుకోలేదు నాన్న. మీరు పొలాన్ని అమ్మొద్దు, నా గురించి బాధపడొద్దు. ఇక నన్ను గోడ మీద ఉన్న ఫోటోలో చూసుకొని బాధపడవలసిన అవసరం లేదు నాన్న. కళ్ళ ముందు చూసుకొని సంతోషపడండి. ఇదిగో నా కొడుకు నన్ను నోరారా అమ్మా అని పిలిచాడు. పొలం అమ్మమ్మని అంటే మీరు అన్ని జ్ఞాపకాలున్న పొలాన్ని అమ్మకానికి పెట్టారు. ఇన్ని రోజులు మీకు దూరంగా ఉన్నా, ఇన్ని రోజులు ఎందుకు రాలేదు అని అడగకుండా ఉన్న రోజుని సంతోషంగా గడపాలని వీడు చూశాడు. మిమ్మల్ని వదిలేసి దూరంగా వెళ్ళిన నాకంటే వీడికే మీ మీద ఎక్కువ అధికారం ఉంది నాన్న. ఈ పొలం నా కొడుకు చంటిది. దానిమీద మీకు నాకు ఎవరికీ హక్కు లేదు. పదండి నాన్న, ఇంటికి వెళ్దాం అని సునీత అనగానే ముగ్గురూ ఎంతో సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతారు. అప్పటినుంచి సునీత క్రమం తప్పకుండా వీలు కుదిరినప్పుడల్లా ఇంటికొచ్చి నాగయ్యతో చంటితో సంతోషంగా గడిపి వెళ్ళిపోతూ ఉంటుంది. దీంతో కూతురు దూరంగా ఉందన్న బాధ నాగయ్యకి దూరం కాగా, తల్లి లేదన్న బాధ చంటికి దూరమవుతుంది.